విశాఖలో జరిగిన మేధావుల సభలో ముస్లిం రిజర్వేషన్లపై కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2004లో ఏపీని ప్రయోగశాలగా మార్చి ముస్లిం రిజర్వేషన్లు తెచ్చిన కాంగ్రెస్ ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేసిందని గుర్తు చేశారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఈ అంశాన్ని తెరపైకి తెచ్చిందని మండిపడ్డారు. ఈ తరహా ఓటు బ్యాంకు రాజకీయాలకు తాము వ్యతిరేకమన్నారు. ప్రధాని మోదీ ఇప్పటికే కాంగ్రెస్ కుట్రల్ని బయటపెట్టారని గుర్తు చేశారు. మతం ఆధారంగా దేశాన్ని విడదీయాలనే కాంగ్రెస్ ఆశలు నెరవేరబోవన్నారు. या आंध्र प्रदेश में एससी एसटी और ओबीसी को मिले आरक्षण में से कट करके कमी करके एक रिलीजन विशेष को यानी मुस्लिम्स को रिजर्वेशन देने का प्रयास किया गया और वोट बैंक की पॉलिटिक्स के चलते यह डर्टी गेम खेला गया। मगर आंध्र प्रदेश हाई कोर्ट ने इस निर्णय पर रोक लगा दी। सुप्रीम कोर्ट ने तो ऐसे सारे डिसीजंस को रिजेक्ट कर दिया था। उसके बावजूद 2004 से 2010 के बीच कांग्रेस ने 4 बार आंध्र प्रदेश में मुस्लिम रिजर्वेशन लागू करने की कोशिश की, लेकिन कानूनी अड़चनों और सुप्रीम कोर्ट के एलर्टनेस के कारण वे अपने मंसूबे में कामयाब नहीं हो सके। 2011 में कांग्रेस ने इसे पूरे देश में लागू करने की कोशिश की, यानी 2004 से 2014 तक पूरे 5 टाइम्स इन्होंने बराबर रिलीजन के बेसिस पर रिजर्वेशन देने की कोशिश की। కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. వైసీపీ ఎమ్మెల్సీ ఇషాక్ బాషా మతాల మధ్య చిచ్చు పెట్టే పార్టీ బీజేపీకి, ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న టీడీపీకి వచ్చే ఎన్నికల్లో ముస్లింలు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు ఆయన. రాజ్నాథ్ సింగ్ గారి మాటలతో క్లియర్గా తెలుస్తోంది వాళ్ళు ఏ రకంగా బీజేపీ వాళ్ళు ముస్లింల మీద విషం కక్కుతా ఉన్నారనేది క్లియర్గా తెలుస్తోంది. ఇంతకుముందు ప్రధానమంత్రి కూడా ఏం చెప్పారు, భారతదేశం ఆస్తులు అమ్మి ఎంత నికృష్టంగా మాట్లాడారంటే హిందూ సోదరీమణుల తాళిబొట్లు అమ్మి ముస్లింలకు ఇస్తారని చెప్పేసి వాళ్ళ నికృష్టపు రాజకీయ దుర్నీతికి అది ఉదాహరణగా తెప్పవచ్చు. ఒక ప్రధానమంత్రిగా ఉండి ఈ రకంగా చేస్తున్నారు. దీనివల్ల మైనార్టీల మీద ఎంత ద్వేషభావం ఉంది అనేది క్లియర్గా తెలుస్తోంది. అటువంటి ద్వేషం ఉన్నటువంటి వ్యక్తులతో తన రాజకీయ లాభం కోసం చంద్రబాబు నాయుడు వాళ్ళతో కలవడం జరుగుతుంది. నేను ముస్లిం సోదరులను ఒక్కటిసారి నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే 4% రిజర్వేషన్ తీసేస్తామని చెప్తున్నారు, సిఏఏ అమలు చేస్తామని చెప్తున్నారు. ఈ రకంగా అన్ని రకాలుగా ముస్లింలను అధఃపాతాల మీద తొక్కాలని చూస్తూ ఉన్నారు. దయచేసి ముస్లింలు జనసేనతో బీజేపీతో పొత్తు పెట్టుకున్నటువంటి తెలుగుదేశాన్ని చిత్తుగా ఓడించాల్సిందిగా కోరుకుంటా ఉన్నారు.